ఎందరో మంది గిరిజన బిడ్డలు, ఎందరో మంది యోధులు ఈ నేలకు వాళ్ళ బలిదానం ఇచ్చిండ్రు. ఎందుకంటే రజాకార్ వ్యవస్థ మరియు నిజాం ప్రభువులు వాళ్ళందరూ అంటే దోపిడీ వ్యవస్థ మరియు భూస్వాములు వెచ్చాకిరి ఇదంతా నిర్మూలించడం కోసము మొదటి స్వాతంత్ర సంగ్రామం కంటే ముందే అంటే 1857 కంటే ముందే మన ప్రాంతంలో తిరుగుబాటు జరిగింది. దేనికోసం? స్వేచ్ఛ కోసం, ఇండిపెండెన్స్ కోసం జరిగింది. కాకపోతే ఈ చరిత్రని ఎటువంటి ఆధారం లేకుండా మళ్ళీ మర్చిపోయి విస్మరించి చరిత్ర పుట్లకి ఎక్కకుండా చేసింది. కాబట్టి మీలాంటి యువకులకు కానీ పిల్లలకు కానీ తెలియకుండా పోయింది. అంటే ఇక్కడ రామ్జీ గోండు ఒక 1000 మందిని ఇక్కడ ఉరిదీసిండ్రు అంటే ప్రత్యక్షంగా 1000 మందిని అని చెప్తుండొచ్చు, కానీ పరోక్షంగా ఎంతమంది అయినరు? వచ్చేటప్పుడు పోయేటప్పుడు వీళ్ళని పట్టుకునేటప్పుడు కొన్ని 1000 మందిని ఉరిదీసిండ్రచ్చు, కొన్ని 1000 మందిని చంపినరచ్చు, స్త్రీల మీద అఘాయిత్యాలు చేసిండ్రు. అట్లాంటి సందర్భాలల్లో ఇవాళ నేల కోసం వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ త్యాగం చేసి మొత్తం త్యాగం చేసి ఈ సమాజం కోసం, ఈ గడ్డ కోసం, ఈ నేల కోసం ప్రాణత్యాగాలు అర్పించి కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలా. వాళ్ళు వదిలిన త్యాగమే ఇలా మనం బీరుస్తున్న ఊపిరి. అర్థమవుతుందా? కాబట్టి ఈ చరిత్రని అంటే మీకు ఇప్పుడు తెలిసింది, కానీ వాస్తవం చెప్పాలంటే మీ అమ్మ నాన్న కూడా చరిత్ర తెలియదు. కానీ మనం ప్రతి ఒక్కరు చెప్పాలా, మీ చెల్లెలకు చెప్పాలా, మీ అమ్మ నాన్నకి చెప్పాలా, మీ తోటి ఫ్రెండ్స్ కూడా చెప్పాలా ఈ చరిత్రని. ఎందుకంటే మనమున్న నిర్మల్ గడ్డ మీద ఇంత పెద్ద చరిత్ర జరిగిందంటే ఈ చరిత్ర యావత్ ప్రపంచానికి తెలాలా, ప్రతి పాఠ్య పుస్తకంలో ఉండాలని చెప్పేసి నేను గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక పరంగా. జై తెలంగాణ. పాలకులు కానీ మరి ఇంత చరిత్ర జరిగింది, ఒక 1000 మందిని అసలు ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ఒకే చెట్టుకు 1000 మంది ఊరించడం కూడా మొదటిసారి. మనం ఇప్పటిదాకా ఎక్కడ వినలేము. అంతటి ఘన చరిత్రను కూడా కొంచెం కూడా అంటే బాధితులకు తెలిసేలా చేయలేరు. మరియు ఎక్కడ లోపం జరిగింది, మన ప్రాంతీయులదా, మన నాయకులదా, లేకుంటే మన చరిత్రదా, మన చరిత్రకారులదా, ఈ విధంగా అనేక సందర్భాలు నోడ్చుకొని వాళ్ళు రామ్జీ గోండు మళ్ళీ ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు కొందరే, తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం 1000 మంది అనుకుంటాం ప్రత్యక్షంగా, కానీ పరోక్షంగా ఎంతమంది ప్రాణాలు తీసినారు వాళ్ళు. అంటే ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చి 1000 మందిని ఉరిదీసిండ్రు అంతే, కానీ వచ్చేటప్పుడు ఎందరిని చంపిండ్రు, ఎందరు హింసించిండ్రు. అట్లాంటి బలిదానాల మీద ఇవాళ మనం స్వేచ్ఛగా నిశ్వాసాలు తీర్చుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రాణత్యాగానే మనం నిశ్వాసాలుగా తీర్చుకొని మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంత బిడ్డగా మనం చాలా గర్వించాలి. ఎందుకంటే ఇంతటి పోరాట పటిమ కలిగిన బిడ్డలు, ఇంతటి పోరాట పటిమ కలిగిన యోధులని కన్నా ఈ నిర్మల్ గడ్డ నిజంగా దేశ చరిత్రలో మహోత్మత ఘట్టంగా మనం జరుపుకోవాలి. నిజంగానే ఈ రోజుకు వాళ్ళు చేసిన త్యాగం కొంతటిది కాదు. ఎందుకంటే మనం అందరం మన ఫ్యామిలీ కోసం కానీ, మన చుట్టుపక్కల కోసం కానీ, మన మతం కోసం కానీ, మన జాతి కోసం పోరాడతాం. కాకపోతే వాళ్ళందరూ మన నేల కోసం పోరాడిండ్రు, బానిసత్వాన్ని తెంచడానికి కోసం పోరాడిండ్రు. వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి త్యాగం చేసేసి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఇష్టపెట్టి కూడా దీనికోసం అంత పకడ్బందీ. ఎందరో మంది గిరిజన బిడ్డలు, ఎందరో మంది యోధులు ఈ నేలకు వాళ్ళ బలిదానం ఇచ్చిండ్రు. ఎందుకంటే రజాకార్ వ్యవస్థ మరియు నిజాం ప్రభువులు వాళ్ళందరూ అంటే దోపిడీ వ్యవస్థ మరియు భూస్వాములు వెచ్చాకిరి ఇదంతా నిర్మూలించడం కోసము మొదటి స్వాతంత్ర సంగ్రామం కంటే ముందే అంటే 1857 కంటే ముందే మన ప్రాంతంలో తిరుగుబాటు జరిగింది. దేనికోసం? స్వేచ్ఛ కోసం, ఇండిపెండెన్స్ కోసం జరిగింది. కాకపోతే ఈ చరిత్రని ఎటువంటి ఆధారం లేకుండా మళ్ళీ మర్చిపోయి విస్మరించి చరిత్ర పుట్లకి ఎక్కకుండా చేసింది. కాబట్టి మీలాంటి యువకులకు కానీ పిల్లలకు కానీ తెలియకుండా పోయింది. అంటే ఇక్కడ రామ్జీ గోండు ఒక 1000 మందిని ఇక్కడ ఉరిదీసిండ్రు అంటే ప్రత్యక్షంగా 1000 మందిని అని చెప్తుండొచ్చు, కానీ పరోక్షంగా ఎంతమంది అయినరు? వచ్చేటప్పుడు పోయేటప్పుడు వీళ్ళని పట్టుకునేటప్పుడు కొన్ని 1000 మందిని ఉరిదీసిండ్రచ్చు, కొన్ని 1000 మందిని చంపినరచ్చు, స్త్రీల మీద అఘాయిత్యాలు చేసిండ్రు. అట్లాంటి సందర్భాలల్లో ఇవాళ నేల కోసం వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ త్యాగం చేసి